హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కాబూలీ శనగలతో చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సేమ్ మీకు బయట ఎలా అయితే ఉంటుందో టేస్ట్ సేమ్ అదే టేస్ట్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. అన్నీ కూడా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేలాగా చూపిస్తున్నాను ఈ వీడియోలో. ముందుగా కాబూలీ శనగల్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఇలా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఒక 2 to 3 అవర్స్ పాటు నానబెట్టుకోండి. 3 అవర్స్ తర్వాత చూసారు కదా, కొంచెం సైజ్ అయితే పెరిగాయి. అండ్ మనం ఈ వాటర్ పడేయకూడదండి, ఈ వాటర్తోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 పొటాటోస్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 క్యారెట్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయిపోవాలండి ఇవన్నీ కూడా. సో 6 విజిల్స్ వచ్చాక ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తున్నాను. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని బాగా మ్యాష్ చేసేసుకోవాలి. కచ్చాబచ్చాగా చేసుకున్నా సరిపోతుందండి. మనకి శనగలు మధ్య మధ్యలో తగులుతూ ఉండాలి. సో కొన్ని శనగలను అయితే వదిలేసేయండి, మిగతాయి మ్యాష్ చేసేయండి. సో ఇలా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులో మీకు కావాలంటే లవంగాలు, దాల్చిన చెక్క అవి యాడ్ చేసుకోవచ్చండి. ఆనియన్ యాడ్ చేసే ముందు అదొక వెరైటీ అవుతుంది. నేనైతే యాడ్ చేయలేదు. జస్ట్ ఆనియన్ అండ్ మిర్చి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టొమాటో ముక్కలు యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 బిగ్ సైజ్ టొమాటోస్ యాడ్ చేశాను. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి టొమాటో మగ్గే వరకు. టొమాటో కుక్ అయ్యాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి పౌడర్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఒక స్పూన్ కారం, అలాగే ఒక టీ స్పూన్ చాట్ మసాలా. ఈ చాట్ మసాలా వచ్చి నేను ఇంటి దగ్గరే ప్రిపేర్ చేశానండి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే కొద్దిగా గరం మసాలా అండ్ అలాగే ఈ పేస్ట్, చింతపండు పేస్ట్ అండి ఇది. ఒకవేళ మీ దగ్గర కనుక పేస్ట్ లేకపోతే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకుని 20 మినిట్స్ పాటు ఆ రసం యాడ్ చేసుకున్నా సరిపోతుంది. అన్నీ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మనం మ్యాష్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ కూడా యాడ్ చేసేయండి. ఇందులోకి యాడ్ చేసి కలుపుకోవాలి. ఇదంతా కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. మనకి చాట్ కన్సిస్టెన్సీ ఏ విధంగా అయితే ఉంటుందో సో అలా రావాలి కదా. సో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ పాటు ఇలానే ఉడికించండి. మరీ గట్టిగా అయిపోకూడదండి కన్సిస్టెన్సీ. సో ఇలా కొంచెం లూజ్గా ఉండేలాగానే చూసుకోండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒకసారి కలుపుకున్నారంటే మన చాట్ రెడీ అయిపోతుంది. మనకి బయట ఎలా సర్వ్ చేస్తారో నేను అది కూడా చూపిస్తాను, వాళ్ళు ఏమేమి యాడ్ చేస్తారో పైన అవి. సో ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇలా తీసుకుని ఇప్పుడు పైన సర్వింగ్ కోసం, డెకరేషన్ కోసం ముందుగా ఆనియన్స్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పెరుగు అండ్ అలాగే టొమాటో కెచప్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఉంటే బాగుంటుందండి టేస్ట్. అలాగే కొత్తిమీర అండ్ అలాగే సేవ్ అంటారు కదా, సో అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఆప్షనల్ అండి. పెరుగు అండ్ అలాగే టొమాటో కెచప్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అండ్ అలాగే ఆనియన్స్ కూడా పచ్చి ఆనియన్స్ ఉంటే అయితే బాగుంటుంది టేస్ట్. సో అంతేనండి, మన కాబూలీ చనా చాట్ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.